హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు బీబీ రివ్యూస్. ఇవాళ ఎపిసోడ్ గురించి డిస్కస్ చేసే ముందు నాకైతే బిగ్ బాస్కి ఒక విజ్ఞప్తి పెడదాం అనుకుంటున్నాను. అదేంటంటే, బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే కంటెస్టెంట్స్కి బేసికల్గా మ్యాథమెటిక్స్ టెస్ట్, బేసిక్ మ్యాథమెటిక్స్ టెస్ట్ అండ్ ఫిఫ్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ ఉంటుంది కదా, ట్రయాంగిల్స్, రెక్టాంగిల్స్, సర్కిల్స్, స్క్వేర్స్, షేప్స్, ఇవన్నీ దాని మీద కొంచెం ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి అది క్వాలిఫై అయితే లోపల పంపిస్తే బాగుండు అని ఒక చిన్న విజ్ఞప్తి నేను పెడదాం అనుకున్నాను. ఇది అవుద్దో నాకు తెలీదు. ఎందుకు చెప్తున్నానంటే, ఈ టికెట్ టు ఫినాలే టాస్క్స్లో బేసిక్ మ్యాథమెటిక్స్ కొంతమందికి రాదు. ఓకే, రితు ఎగ్జాంపుల్ తీసుకుందాం. నిన్న ఎపిసోడ్, మొన్న ఎపిసోడ్, అదే ఆ టాస్క్ అయింది కదా, 13/13 ఎంత, 26 - 9 ఎంత, బేసిక్ మ్యాథమెటిక్స్ రాదు. ఓకే, అదేంటి అంటే చూడడానికి నవ్వుగా ఉంది. కాకపోతే ఒక రకంగా ఆలోచిస్తే ఇంత డంబ్ కంటెస్టెంట్స్ వస్తున్నారు అని చెప్పుకోవడం తప్పితే అది చూడడానికి చాలా నవ్వులాటగా ఉంది. రెండో విషయం ఏంటంటే, షేప్స్ సైజ్ గురించి కూడా బేసిక్ నాలెడ్జ్ ఎవరికి లేనట్టుంది. అంటే ఎవరికి అని కాదు, స్పెషల్గా తనూజ గురించి చెప్తున్నాను. ఇవాళ టాస్క్లో ఏంటి కాన్సెప్ట్, 3 షేప్స్ ఉన్న ట్రయాంగిల్స్, 3 షేప్స్ ఉన్న స్క్వేర్స్, 3 షేప్స్ ఉన్న సర్కిల్స్ తీసి జంక్ యార్డ్, ఇగో ఇప్పుడు మీరు ఈ చూస్తున్నారు కదా, ఈ జంక్ యార్డ్లో ఇవన్నీ పడుంటే అవన్నీ తీసుకొచ్చేసి ఇగో ఇక్కడ ఈ టేబుల్ దగ్గర ఏంటంటే పేర్చాలి. ఫస్ట్ రౌండ్లో ట్రయాంగిల్స్, సెకండ్ దాంట్లో స్క్వేర్స్, థర్డ్ దాంట్లో సర్కిల్స్ పెట్టాలి అని సింపుల్గా క్లియర్ కట్గా చెప్పారు. ట్రయాంగిల్ షేప్ ఎలా ఉంటుంది, త్రిభుజం, ట్రయాంగిల్ని త్రిభుజం అంటారు. అంటే ఇలా ఇలా ఉంటే ఇలా ఉంటే దీన్ని ట్రయాంగిల్ అంటారు. కాకపోతే కొంచెం కామన్ సెన్స్ మనం చదువుకుని ఉంటుంటే ట్రయాంగిల్లో పలు రకాల ట్రయాంగిల్స్ ఉంటాయి. ఇది కూడా ట్రయాంగిల్, ఇలా పెట్టి ఇగో ఇలా జాయిన్ అయితే ఇది కూడా ట్రయాంగిల్ అంటారు. దాన్ని ఎక్యూట్ ట్రయాంగిల్ అంటారు, ఆప్ట్యూస్ ట్రయాంగిల్ అంటారు, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటారు. చాలా రకాలు ఉంటాయి అనమాట. క్లోజ్డ్ విత్ 3 సైడ్స్, ఒక క్లోజ్డ్ విత్ 3 సైడ్స్ ఉంటే, నేను మ్యాథ్స్ చెప్తున్నాను అనుకోకుండా, ఒక క్లోజ్డ్ విత్ 3 సైడ్స్ ఉంటే దాన్ని ట్రయాంగిల్ అంటారు. కాకపోతే తనుజాగా తెలియదు అనుకుంటా, పాపం స్కూల్ మిస్ అయినట్టుంది. రితు పెట్టేసింది. రితు టాస్క్ ఇవాళ సూపర్గా ఆడింది, చాలా బాగా ఆడింది. రితు పెట్టేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇది ట్రయాంగిల్లో లేదు, ఇది ట్రయాంగిల్ కాదని చెప్పి స్టార్ట్ చేసింది. అది చూడగానే బర్నీ కూరుకుంటాడా, నో దిస్ ఇస్ నాట్ ట్రయాంగిల్, దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ట్రయాంగిల్ అని చెప్పి గొడవ పెట్టుకోవడం మొదలు పెట్టాడు. బిగ్ బాస్ ఇవాళ టాస్క్ అనౌన్స్ చేస్తున్నప్పుడు క్లియర్ కట్గా చెప్పాడు ట్రయాంగిల్స్ అని మాత్రమే చెప్పాడు. ఈక్వల్ సైడ్స్ ఉన్న ట్రయాంగిల్, ఆప్ట్యూస్ ట్రయాంగిల్, ఎక్యూట్ ట్రయాంగిల్, ఐసోసెలస్ ట్రయాంగిల్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అలాంటివి ఏం చెప్పలేదు సైంటిఫిక్గాను. ఓకే, సింపుల్గా ట్రయాంగిల్స్ తీసుకొచ్చి పెట్టండి అన్నాడు. దానికి వీళ్ళు ఈ తనూజ వచ్చేసి అంతా అయిపోయింది, టాస్క్ అంతా అయిపోయింది, కంగ్రాచులేషన్ ఇచ్చుకున్నారు, ఒకరినొకరు హగ్గులు చేసుకున్నారు, అంతా అయిపోయింది. సంచాలక డెసిషన్ చెప్పలేదు అనుకుంటా. సంజన టీవీలో అబ్రప్ట్గా కట్ చేసాడు ఇవాళ. ఎడిటర్ ఎవడో కానీ ఇక్కడతో ఆపి మంచి బాహుబలి పార్ట్ 1 ఎండింగ్ లాగా కట్ చేసి నెక్స్ట్ రేపు ఎపిసోడ్లో చూపిద్దాం అనుకున్నాడేమో, కానీ అది కొంచెం అబ్రప్ట్గా ఎండ్ చేశాడు. కాకపోతే టాస్క్ విన్ అయింది మాత్రం రితువే, కన్ఫర్మ్గా చెప్పేస్తున్నా, రితు విన్ అయింది. ఈ గొడవ స్టార్ట్ చేయడం అనేది దానివల్ల తనూజ చాలా నెగిటివ్ అవుతుంది. చిన్న దానికి కూడా ఇలాగా ఇది కరెక్ట్ కాదు, ఇది కాదు, అయిపోయిందన్న దాంట్లో మళ్ళీ వేలు పెట్టి మురికి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆమె వాళ్ళు చేసింది నాకు చిరాకు వచ్చింది. టాస్క్ అంతా బాగానే అయింది. రితు ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. హానెస్ట్గా చెప్తున్నాను, నేను రితు నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ముందు టాస్క్లో ఆమె చాలా డంబ్ అని ప్రూవ్ అయింది. ఏంటి, ఆ మ్యాథ్స్ టాస్క్ ఏదైతే ఉందో అందులో 13/13 చెప్పలేకపోయింది, 4 టేబుల్ చెప్పలేకపోయింది, 4/4 అంతా అవేం చెప్పలేకపోయింది. బట్ ఇవాళ టాస్క్లో ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆ అమ్మాయి చాలా నెగిటివ్ ఉంది, అది ఉన్న విషయమే. కానీ ఈ టాస్క్లో మాత్రం చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఎందుకు బాగా పర్ఫామ్ చేసిందని చెప్తున్నానంటే, టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత చాలా వరకు బర్నీ లీడ్లోకి వెళ్ళిపోయాడు. బర్నీకి ఎక్కడ లేట్ అయిందంటే, ఆ రింగ్స్ ఏదైతే వేయాలో పడాలో అక్కడ చాలా లేట్ అయింది. అక్కడ రితు బాగా క్యాచప్ చేసి టాస్క్ వినేది. అండ్ ఇంకోటి ఏంటంటే, తనుజ నానా నానా ఫాస్ట్, నానా ఫాస్ట్, నానా కమాన్ యూ కెన్ డూ ఇట్, నానా నువ్వు. ఆమెకి క్లియర్ కట్గా, నేను ఓపెన్గా చెప్పేస్తున్నా, తనుజ క్లియర్ కట్గా జెలసీ ఉంది. రితు విన్ అవ్వకూడదు, రితు టికెట్ టు ఫినాలే టాస్క్ తీసుకుని ఫస్ట్ వెళ్ళకూడదు అని ఒక జెలసీ ఉంది. అందుకే ఆమె ఏంటంటే ఇండైరెక్ట్గా భరణికి నార్మల్ సపోర్ట్ చేయొచ్చు. ఇప్పుడు కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాడు, డెమోన్ సపోర్ట్ చేస్తున్నాడు, నార్మల్గా సపోర్ట్ చేయొచ్చు. నానా నానా యూ క్యాన్, నానా కమాన్, నానా ఫోకస్, నానా బ్రీత్ కమాన్ అంత సీన్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ జస్ట్ క్లియర్ కట్గాను, ఇట్స్ జస్ట్ దట్ రితుని మానసికంగా డీమోరలైజ్ చేసేసి
సపోర్ట్ ఒక సైడ్ ఎక్కువ ఇస్తే అవతలోడు కొంచెం డిమారలైజ్ మెంటల్గా అయిపోతాడని చెప్పేసి మెంటల్ గేమ్ ఆడింది. కాకపోతే రితు పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఇవ్వడం వల్ల తను గెలిచింది. అండ్ సుమన్ శెట్టి కూడా అంతే. సుమన్ శెట్టి గురించి మనకు తెలిసిందే. ఆయనకి ఏంటంటే భరణి, ఆయనకి సపోర్ట్కి ఒకే ఒక క్లయింట్ భరణి, నామినేషన్కి ఒకే ఒక క్లయింట్ సంజన. ఆ విషయం మనకి తెలిసిందే. ఆయన కూడా కొంచెం డల్ అయిపోయాడు ఎప్పుడైతే రితు టాస్క్ విన్ అయిందో. డెమాన్ పవన్ ఈజ్ ఆల్వేస్ సపోర్టింగ్ ఎవరు రితు ఫ్రమ్ డే వన్, అది మనకు తెలిసిందే. తనూజ ఏంటంటే ఇటు సైడ్ ఉంటుంది ఒకసారి, ఇటు సైడ్ ఉంటుంది ఒకసారి, ఇటు సైడ్. ఆమెకు తెలియదు ఎవరు సపోర్ట్ చేయాలో. ఇవాళ మాత్రం క్లియర్ కట్గా టికెట్ టు ఫినాలే ఆమెకి రాకూడదు, రితుకు రాకూడదు అని చెప్పి కావాలని ఎక్స్ట్రాగా నాన్న 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 కమాన్ నాన్న ఎవడో, నేను ఇది నా సొంత వాక్యం కాదు, ట్విట్టర్లో చూస్తుంటే ఎవరో యూజర్ రాశారు, ఇంట్లో సొంత నాన్నను కూడా అన్నిసార్లు నాన్న అందు, ఈ షోకి వచ్చి భరణి అన్నిసార్లు నాన్న అంది అంటున్నారు. సో జనాలకు కూడా అది ఏదో ఫేక్ అన్నట్టుగానే అనిపిస్తుంది. ఎందుకంటే సమయం సందర్భం వచ్చినప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా, ఏంటో అర్థం కావట్లేదు ఆ పిల్ల స్ట్రాటజీ ఏంటో మరి. బట్ ఇవాళ టాస్క్లో మాత్రం ఓవరాల్గా చెప్పాలంటే రితు బాగా ఆడింది. అండ్ ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే నెక్స్ట్ రితు వచ్చేసి ఎమాన్యుల్తో తలబడతా అంది, అక్కడ కూడా గెలిచింది. ఫైనల్ ఈజ్ బిట్వీన్ రితు అండ్ కళ్యాణ్. కొంతమంది ఏంటంటే కళ్యాణ్ విన్ అయిపోయాడని చెప్తున్నారు, మరి ఇంకా కన్ఫర్మ్గా ఏమీ లీక్ రాలేదు. లైవ్లో కూడా ఇప్పుడు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఈ టాస్క్ రన్ అవుతుంది, ఇప్పుడు ఈ టాస్క్ అవుతుంది, జంక్ యార్డ్ టాస్క్. సో ఇదంతా మిడ్ నైట్ వరకు వెళ్తుంది. అండ్ రేపటి ప్రోమోలో భరణి అండ్ కళ్యాణ్ పెద్ద గొడవ అయింది, ఏదో షూ ఇష్యూ అని అన్నారు. షూ చూపించిన విషయం అవన్నీ కన్ఫెషన్ రూమ్లో బయటకు వచ్చాయి, అవన్నీ నేను మాట్లాడతాను, ఇప్పటివరకు నేను సైలెంట్గా ఉన్నాను, సంచాలక్ ఏమన్నా కూడా సైలెంట్గా ఉన్నాను అని చెప్పి ఏదో కొంచెం అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యాడు. అది ఏంటో రేపు తెలుస్తుంది, లేకపోతే ఇవాళ లైవ్ చూస్తే మనకు అర్థం అవుతుంది. లైవ్ ఎవరైనా చూడాలనుకుంటే చూడండి, నేను కుదిరితే వీడియో చేస్తాను, కాదు మిడ్ నైట్ అవ్వచ్చు లేకపోతే రేపు మార్నింగ్ అవ్వచ్చు, మీరు కుదిరితే చూడండి. అండ్ ఇంకా ఇవాళ విషయానికి వస్తే, ఇవాళ జరిగిన టాస్క్ విషయానికి వస్తే, మనం పెయింట్ టాస్క్ నేను నిన్నే చెప్పాను, ఆ రెడ్ పెయింట్ అయితే కళ్యాణ్ వేసాడు, కళ్యాణ్ విన్ అయ్యాడు. కాకపోతే ఇవాళ ఎపిసోడ్లో చూపించింది ఏంటంటే కళ్యాణ్ చాలా స్మార్ట్గా ఆడాడు. ఫస్ట్ ఆ బ్లైండ్స్, మీరు ఈ డోర్ వెనక బ్లైండ్స్ ఓపెన్ చేసి ఆ పెయింట్స్ పెట్టినప్పుడు లైవ్లో నేను నిన్న చూసింది ఏంటంటే కళ్యాణ్ వచ్చేసి నాకు రెడ్ కావాలి అన్నాడు. సో రెడ్ తను తీసుకోవడం తనకి అడ్వాంటేజ్ అయ్యింది. ఎందుకంటే రెడ్ అనేది ఒక డార్క్, ఒక హై కాంట్రాస్ట్ ఉన్న కలర్ కాబట్టి బ్లూ వచ్చి రెడ్లో కలిసిపోద్ది, ఎల్లో వచ్చి రెడ్లో కలిసిపోద్ది, రెడ్ ఈజీగా కనిపిస్తుంది. రెడ్ తీసుకున్న వాళ్ళకి ఎవరికైనా అడ్వాంటేజ్ అవుతుంది. కళ్యాణ్ రెడ్ తీసుకోవడంతో తను టాస్క్ విన్ అయ్యాడు. అండ్ బాగా ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీథింగ్ అవే ఫ్రమ్ హిమ్, చాలా బాగా ఆడాడు. కదా రెడ్ తీసుకున్నాడు కొంచెం అడ్వాంటేజ్. రితు బాగానే ఆడింది, బర్ని కూడా బాగా ఆడారు. రితు బర్ని కొంచెం కొట్టుకున్నారు, కాలుతో ఇలా అడ్డుపడడం. బట్ అట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్లో అవన్నీ అవుతాయి. కళ్యాణ్ విన్ అయ్యాడు. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి కళ్యాణ్ వర్సెస్ సుమన్ అయింది. బరువు ఎవరిది ఎక్కువ ఉంటుంది, చెత్త అంతా తీసేయాలి, బరువు ఎక్కువ ఎవరితో ఉంటుందో అందులో సుమన్ శెట్టి సూపర్గా ఆడాడు చెప్పాలంటే. కాకపోతే కళ్యాణ్ కొంచెం పవర్ఫుల్ కాబట్టి సుమన్ ఆపేశాడు. లాస్ట్లో సుమన్ శెట్టి వెళ్ళి ఆ చెత్త అంతా తీసి అదేంటది ఆ వెయిట్ బ్యాలెన్స్లో వేస్తుంటే సుమన్ శెట్టి విన్ అయ్యాడు. కాకపోతే కళ్యాణ్ కొంచెం గట్టోడు కాబట్టి సుమన్ ఇలా పట్టేసుకున్నాడు, ఆ చెత్త అంతా చేతిలోంచి కింద పడిపోయింది. సో సుమన్ శెట్టి అవుట్ అయిపోయాడు టీటీఎఫ్ నుంచి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే అదే టాస్క్ నాకు ఎక్కడో అనిపించింది, డెమాన్ పవన్ ఉంటే కళ్యాణ్ వర్సెస్ డెమాన్ సీజన్లో బెస్ట్ టాస్క్ అయ్యేది, ఫిజికల్ టాస్క్ అయ్యేది. ఇప్పటి వరకు ఇద్దరు ఈ రేంజ్లో ఫిజికల్ టాస్క్ అవ్వలేదు, కానీ ఈ టాస్క్ పడుంటే బాగుండేమో అని అనిపించింది, బట్ అవ్వలేదు. ఓవరాల్గా ఇది ఇవాళ ఎపిసోడ్ హైలైట్స్ అండ్ డిస్కషన్. మీకేమనిపిస్తుందో కమెంట్స్లో చెప్పండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడని వాళ్ళు ఉంటే. అండ్ వీడియో నచ్చితే లైక్ కొట్టండి అండ్ కమెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్. రేపు మళ్ళీ ఫ్రైడేతో కలుద్దాం. సీ యూ, హ్యావ్ అ గ్రేట్ డే.